అవుతుంది బెడ్ అవుతుంది ఎన్నోసార్లు జైలుకి వెళ్ళారు కదా ఎట్లా జైలు ఎవరికి వెళ్ళొద్దనే అనుకుంటాను నేనైతే. ఎవరికి వెళ్ళొద్దు, ఎవరు వెళ్ళొద్దు. కానీ జైలుకి వెళ్తే కూడా చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఏమేమి నేర్చుకోరు మీరు? అంటే లోపలికి వెళ్ళాక ఖైదీలను చూస్తుంటే క్షణికావేశంలో వాళ్ళు చేసే కొన్ని చర్యల వల్ల వాళ్ళ లైఫ్ చిన్న పొరపాట్లు చిన్న చిన్న పొరపాటు, అంటే అప్పుడు ఒక ఆవేశం, చిన్న ఆవేశం కారణంగా చేసిన దానివల్ల ఇవాళ ఎంత సఫర్ అవుతారు అనేది వాళ్ళని చూస్తే అర్థమైంది. జైలు అంటే అదొక స్కూల్ అనుకుంటాను నేను. ఓకే, జైల్ ఈజ్ నాట్ ఏ గుణపాఠం బాగానే నేర్చుకున్నారు. అదొక స్కూల్ అనమాట. చాలా మందిని చూసినాం, అన్యాయంగా అక్రమంగా కేసులతో వచ్చే జైల్లో ఉండి శిక్ష అనుభవించిన వాళ్ళని కూడా చూసినాం. తప్పు చేసిన వాళ్ళని చూసినాం, తప్పు చేసినాక లోపలికి వచ్చి బాధపడే వాళ్ళని చూసినాం. అంటే వాళ్ళ కుటుంబాలను మిస్ అవుతారు, వాళ్ళ బయట జీవితాన్ని మిస్ అవుతారు, అన్నీ చూసి. ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళారు మీరు జైలుకి? 3 సార్లు వెళ్ళిన జైలు. అంటే జైలుకు 3 సార్లు వెళ్ళారు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అసలు? అంటే మనం పొలిటికల్ కేసుల మీద వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు మనకు తోటి ఖైదీలకు ఉన్నంత ఇబ్బందిగా మనకు ఉండదు. ఓకే, జైలు అనేది ఇబ్బందే, చాలా బాధ ఉంటుంది, కుటుంబం గుర్తుకొస్తుంది, బయట డైలీ బయట తిరిగేటోళ్ళం మనం ఇవన్నీ మిస్ అవుతుంటాం, చాలా ఇబ్బందే ఉంటుంది. కానీ జైలు అనేది మాత్రం ఒక ఫుడ్ బెడ్ ఎలా ఉంటుంది అసలు? ఓకే, నార్మల్, అంత హైఫై. జైల్లో పొలిటికల్ గా అరెస్ట్ అయ్యి వచ్చిన వాళ్ళను, జైలుకి వచ్చిన వాళ్ళు తీరుగా వేరే వేరే కేసులలో వచ్చిన వాళ్ళు వేరే వేరే అట్లా అందరూ ఒకలాగానే ఉంటారు, అందరు ఒకలాగానే ఉంటారు, అందరు ఒకలాగా చూస్తారు, అందరు ఒకటే బ్యారెక్లు ఉంటారు, అందరు కలిసిమెలిసి ఉంటారు, మంచిగా ఉంటారు, అట్లేం లేదు. ఓకే, ఇక పెద్ద స్థాయి వాళ్ళు వెళ్తే చెప్పలేం, కానీ మేము వెళ్ళినప్పుడు అయితే అందరు కలిసిమెలిసి, అందరు వాళ్ళు తినే తిండే మనం తింటాం, మేము తినే తిండే వాళ్ళు తింటారు, అందరు కలిసిమెలిసి ఉంటారు.